శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 8919811413. మార్చి 20 తులారాశి వారికి నిప్పులాంటి నిజాలు బయటపడతాయి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 20న తులారాశి వారికి నిప్పులాంటి నిజాలు బయటపడబోతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించిన ఏ విధమైన నిజాలు బయటపడబోతున్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు, పరిణామాలు, తెలుసుకోవలసిన పరిహారాలు, దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోరు. కొత్త స్నేహాలను, బంధుత్వాలను ఎదురైనా కూడా పాత స్నేహాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి. అధికంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. విన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి. ప్రయత్నాలను చేసి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగంలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే చివరికి సర్దుకుంటారు. అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారి జాతకంలో ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరు లేనిదే వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, పలుకుబడిని ఉపయోగించడానికి వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమైన లాభాలను తెచ్చిపెడతాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపార కోడలి అద్దెకి ఇచ్చి వీరైతే కనుక కొత్త అవకాశాలను జారవిడుచుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవితం ప్రారంభంలో తెలుసో తెలియకో తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు దారిలోకి వస్తాయి. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2020న వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే నిప్పులాంటి నిజాలు బయటపడబోతున్నాయి. మీ యొక్క దగ్గర సన్నిహితులు లేదా మీకు హాని చేసే చోట తోటి ఉద్యోగస్తులు, మీకు వ్యాపారవేత్తలు కానీ, భాగస్వాములు కానీ కొన్ని నిజాలను మీ వద్ద దాచి ఉంచిన విషయాన్ని మీరైతే ఈ యొక్క దినఫలాల ప్రకారం ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. వారు దాచిపెట్టినటువంటి విషయాలను మీరు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతారు. ఇటువంటి విషయాలు మీ వద్ద ఎందుకు దాచారో, వారి ఆంతర్యం ఏమిటో మీరు గ్రహించగలుగుతారు. దీని కారణంగా మీరైతే కనుక కొంత ఒత్తిడికి లోనవుతారు. ఈ పరిస్థితుల కారణంగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామి తేరుకోవటానికి సహకరిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఈ సమయంలో అవసరం పడుతుంది. దీని కారణంగా మీరైతే కోలుకోగలుగుతారు. ఎవరిని ఎలా నమ్మాలో, ఎంతవరకు నమ్మాలో, ఏ విషయాలను ఎవరితో చెప్పాలో పూర్తిగా మీరు తెలుసుకుంటారు. ఇబ్బందుల్లో పడకుండా ఆచితూచి వ్యవహరించడానికి ఇక మీదట ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. కుటుంబ బంధాల్లో నూతన సంతోషాలు వెళ్లివెరబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను చేసుకోవడం ద్వారా, తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం, దీపారాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.